హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. అందులో పాలక్ పన్నీర్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది కదా. సో ఈరోజు పాలక్ పన్నీర్ సింపుల్గా అలా చేసేద్దామని చూసేద్దాం. అండ్ పాలకూరని మనం శుభ్రంగా నీట్గా చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాక మనం దానిని బాయిల్ చేసేసుకోవాలి. అంటే ఉడకపెట్టేసుకొని ముద్రకాడలు తీసేసి ఓన్లీ ఆకుల వరకు మొత్తం బాయిల్ చేసుకోండి. దాన్ని పక్కకు పెట్టేసుకోండి, చల్లారుతుంది. చల్లారాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఈ ఉడకపెట్టింది చల్లారిన ఆకును వేసేసుకొని అలాగే ఒక 4-5 మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసుకొని పేస్ట్ చేసేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే కలర్ అండ్ లైక్ గ్రీన్ కలర్ వస్తుంది కదా, గ్రీన్ కలర్ అలాగే ఉంటుంది పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల. సో ఇలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మన బేస్ అన్నమాట. సో ఒక పక్కన గిన్నె పెట్టుకొని దాంట్లో మనం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక 10-12 జీడిపప్పులు వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో షాజీరా, చెక్క, లవంగం, యాలక అండ్ ఇలా మసాలా దినుసులు మనకి బిర్యానీ ఉంటాయి సంబంధించినవి కొంచెంగా వేసుకోండి, ఓవర్ కాకుండా. ఆ తర్వాత ఒక 10 వెల్లుల్లి రెక్కలు చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఒక ఆనియన్ కట్ చేసుకొని, నేను ఒక పాలకూర కట్టకి ఒక ఆనియన్ ఒక టమాటా తీసుకున్నాను. ఇది ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాక తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ కొంచెం ఈ షేడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని ఎర్ర టమాటా తీసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎలా ఫ్రై చేశాక కొంచెం మగ్గనిచ్చాక కొంచెం ఇందులో ఒక 1.5 స్పూన్ నేను కారం వేశాను. అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు. ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ వేసుకోండి. అండ్ సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే పాలకులో ఆల్రెడీ కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఈ టమాటాలు, ఉల్లిపాయలు ఇలా మనకి జ్యూసీగా బాగా ఆయిల్ బయటికి తేలే వరకు ఇలా మగ్గనివ్వాలన్నమాట. ఇలా మగ్గాక దీంట్లో మనం పాలక్ ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోండి. సో ఈ పాలక్ పేస్ట్ని కొంచెం మనము ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన ఎంత ఉడకపెట్టినా చిన్న పచ్చివాసన ఉంటుంది కాబట్టి ఒక్క 5 మినిట్స్ అనేది మూత పెట్టేస్తే ఆటోమేటిక్గా అది పచ్చివాసన పోయి బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న కలర్ చూసారా, కొంచెం మారింది. సో ఉల్లిపాయలు టమాటోతో మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట, ఇది కూడా బైండింగ్ అయిపోవాలి. సో అయిపోయాక కొంచెం వాటర్ పోసుకున్నాక దీంట్లో ఒక స్పూన్ పెరుగు తీసుకొని గిలకొట్టి ఇలా నేను చూపించిన విధంగా క్రీమ్ లాగా వేసుకొని మనం పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి కాబట్టి ఈ పన్నీర్ ముక్కల్ని కొంచెం కారం కావాలి కాబట్టి నేను ఒక స్పైసీ పౌడర్ అలాగే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇదే ఉడుకుతున్నప్పుడు పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉడుకుతున్నప్పుడు కస్తూరి మేతి ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేయచ్చు. 2-5 మినిట్స్ వరకు ఉంచేసి తీసేసేయండి. మన పాలక్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం బిర్యానీస్తో కానీ రోటీస్తో కానీ లైక్ ఫ్రైడ్ రైస్, జీరా రైస్ దేనితోనైనా కాంబినేషన్ చేసుకోండి. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.